సంక్రాంతికి వస్తున్నాం. అంతకుముందు ఒక 6 నెలల క్రితం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. సంక్రాంతి నాటికి, అంటే ఆ టైంను లెక్కపెట్టినప్పుడు సంక్రాంతి నాటికి క్వాంటమ్ కంప్యూటర్ అనేది వస్తుంది అని చెప్పారు కదా, దాన్ని చూస్తాము. అలానే బ్యూటిఫికేషన్ పనుల్లో భాగంగా ఎటు చూసిన పచ్చదనమే అంటూ 10 నెలల క్రితము 9 నెలల క్రితము ఒక కథనం వచ్చినప్పుడు దాని మీద మనం ఒక వీడియో చేసాం. ఖచ్చితంగా ఆ ఏరియాల్లో తిరిగి ఎంత పచ్చదనం ఉన్నది, బ్యూటిఫికేషన్ ఏమేమి జరిగినాయి, ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తాం. అది చేస్తాం. ఇంకా సిఆర్డిఏ పనులు ఎంతవరకు వచ్చినాయి, హైకోర్టు బిల్డింగ్ పనులు ఎంత ఉన్నాయి, రాయపూడి దగ్గర ఏం జరుగుతోంది, అలానే ఇంకా ఐకానిక్ బ్రిడ్జ్ అని చెప్తున్నారు కదా, అది ఎలా ఉంది, ఇవన్నీ మనకున్న కాల పరిమితిలోనే తక్కువ రోజుల సమయంలోనే మొత్తం తిరుగుదాము, చూపిద్దాము. అయితే ఇక్కడ ప్రభుత్వం మీద విమర్శలు చేయాలా, చెప్పిన పని చేయనప్పుడు అరే మీరు అప్పుడు ఇలా చెప్పారే, అరెరే ఇలా చేయలేకపోయారే అనడం కద్దు, అంటే సహజాతి సహజం. మరి దానిని ఎలా తీసుకుంటారనేది వాళ్ళకే వదిలేద్దాం. మరి ఇక లోడలో వాగేటువంటి శివగాడు ఇలాంటి విషయాల మీద ఎందుకు దృష్టి పెట్టడో నాకైతే అర్థం కాదు. కానీ మొత్తం మీద పండగకి వస్తున్నాం, బయలుదేరదాం, చూద్దాం ఆ విశేషాలు. కానీ ఇంకా మీ గుంటూరులో కానీ, అమరావతిలో కానీ, మంగళగిరిలో కానీ, ఒంగోలులో కానీ, చుట్టుపక్కల ప్రాంతాలలో ఇది ఒక విచిత్రమైన విషయం, వింతైన విషయం, మనం మాట్లాడదగిన విషయం అనుకున్నవి కామెంట్స్ రూపంలో పెట్టండి. ఖచ్చితంగా వాటిని కవర్ చేద్దాం. విజయవాడలో కృష్ణగారి విగ్రహాన్ని కూడా దాన్ని దర్శిస్తాం. అయితే ముందుగా చెప్పినటువంటివి ఉన్నాయే, ఈ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి కదా అమరావతి దగ్గర, వాటిని సందర్శిస్తాం. అయితే మనకు కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. ఏది ఒక వరుసలో ఉండవు కాబట్టి ఒక చోటకి వెళ్ళి ఒక చోటకి వచ్చేసరికి మనకి 2 గంటల సమయం పడుతుంది. అక్కడ అంత టైం పడుతుందా, అంత దూరమా అని కాదు. ఒక చోటకి వెళ్ళి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని గమనించి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది రాబోతుంది అని చెప్పారు, బ్యాంకులకి శంకుస్థాపన చేసిన ఏరియా ఇది, అలానే అట్టహాసంగా ప్రారంభించిన సిఆర్టీఏ బిల్డింగ్ పనులు, ఇవన్నీ ఏంటంటే ఒక చోటకి వెళ్ళి నిలబడి మనం చేయాలి అంటే ఒక్కొక్క చోట ఒక 2 గంటల సమయం పడుతుంది. అయినా పర్వాలేదు. అంతకుముందు చేశాం కదా, ప్రధానమంత్రి మోడీ గారు పైలాన్ వేసిన చోట ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది గమనిద్దాం. ఆ ప్రాంతంలోని రైతులు కనుక, లేదు ఆ స్థానికులు కనుక మనతో మాట్లాడతాము అంటే వెల్కమ్. మనకు అప్పుడెప్పుడు ఒక పెద్ద ఆయన మెసేజ్ పెట్టారు, మీరు కనుక వస్తే నేను అసలు విషయం ఏంటో వివరిస్తాను మీకు అని చెప్పేసి. ఫైన్, వద్దాము, మీ నెంబర్ పెట్టండి, కలిసి మాట్లాడదాం. ఇందులో దాపరికమేం లేదు. అక్కడ వారి అభిప్రాయాలుగా చెప్తాం. విమర్శ అయితే అది విమర్శ, అంటే ఆరోపణ అయితే ఆరోపణ. పొగడతా అంటే ఇక్కడ ఈ పని జరుగుతుంది అని చెప్తే పని జరుగుతుందనే చూపిస్తాం. అన్ఫిల్టర్డ్ ఇలా చెప్తుంటారు కదా, అన్సెన్సార్డ్, అలానే చేద్దాం. సో సంక్రాంతికి వస్తున్నాం, క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది అని చెప్పారు కదా, అది ఇంకో 6 నెలలకు వాయిదా వేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏ ఏరియాలో వస్తుంది అన్నారు, ఏది ఒక స్థలాన్ని చూపించు, దండరాయని పాలెం వైపు ఎటువైపు, అవన్నీ మన వీలుని బట్టి వెసులుబాటుని బట్టి వెతుకుదాం.